హే నమ్మస్తే మామ ఎట్లున్నారు. హిస్టరీలో వెంకీ మామ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ప్రతి సినిమా విక్టరీ. అండ్ గుల్లోనో బల్లోనో మీకు ఒక లవ్ స్టోరీ ఉండొచ్చు, కానీ దయచేసి ఆ లవ్ స్టోరీ మాత్రం మీ పిల్లలకైతే చెప్పకండి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వెంకీ మామ. ఈ సినిమా చూస్తే ఎవరు చెప్పడు కూడా. అనిల్ రావుపూడి రైటింగ్ ఎట్లా రాసిందంటే అసలు సీట్ల నుంచి ఎగురుతాడు, ఒక్కొక్కడు ఎగురుతాడు. అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేసిండ్రు ఈ సినిమా. అంటే చూడండి, అసలు థియేటర్లో పిల్లలు కూడా ఎంజాయ్ చేసిండ్రు. అండ్ అసలు ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి ఇద్దరు క్రేజీ క్యారెక్టర్స్, అండ్ ఇద్దరు 100% పర్ఫార్మెన్స్ ఇచ్చి పాడు అసలు వాళ్ళు కూడా. అండ్ ఒక అద్భుతమైన ఒక బుడ్డోడి గురించి చెప్పుకోవాలి సినిమాలో. ఐశ్వర్య రాజేష్ కన్నా ఆ బుడ్డోడి గురించి చెప్పుకుంటారు సినిమా బయటకు వచ్చి ఆ బుడ్డోడి గురించి చెప్పుకోకుండా ఉండడు. ఫస్ట్ పాయింట్, వాడు వస్తే ఎగబడి నవ్వుతారు మీరు. అండ్ ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఫస్ట్ హాఫ్ మంచిగా క్లీన్ కామెడీతో ఎండ్ చేసి సెకండ్ హాఫ్ కూడా అదే కామెడీని నడిపిస్తూ ఎండింగ్లో ఒక మంచి మెసేజ్. అట్లాగే మనం మొగజాతికి అందరికీ ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన వెంకీ ఈ సినిమాలో. ఆ ఫైట్ కూడా చాలా బాగా డిజైన్ చేసిండ్రు. ఎండింగ్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ కూడా చాలా బాగుంటుంది, మంచి మెసేజ్, నాకు నచ్చింది ఆ మెసేజ్. సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం పోయి థియేటర్లో నాన్ స్టాప్గా నవ్వుకోవచ్చు. గో అండ్ వాచ్ వెంకీస్. సంక్రాంతికి వస్తున్నాం. బాయ్, హ్యాపీ సంక్రాంతి.